ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరోసారి వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరులారా, మనం ఒకరికొకరు వందనములు చెప్పుకొనచ్చు వాళ్ళ దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి బద్దులమై ఉన్నామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దామండి. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడమైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన యేసునామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గత దినముల్లో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అనేక ఆపదలు, అనేకమైనటువంటి ప్రమాదాల్లో నుంచి మనైనా కాచి కాపాడి సజీవ లెక్క నీడలో ఉంచి మీ చల్లని లెక్క నీడలో మాకు ఆశ్రయం కలుగజేస్తూ దినదినము జీవింపజేస్తున్నటువంటి మా కన్న తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ పునరుత్థాన దినము సంఘముగా కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు మీరు మాకు ఇచ్చినటువంటి యోగ్యతను దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ కృపా సన్నిధిలో మమ్మల్ని బలపరచండి. పాటల ద్వారా మీరు భయం పొందినందుకే మీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ జ్ఞానాన్ని నేర్పించండి. మీ అందు సంతోషించి ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని మేము విడిచిపెట్టుకోనుకున్నట్లు మరోసారి దాన్ని నెరవేర్చి దాని అనుసారంగా ప్రవర్తించినట్లు మీ కృపా సన్నిధిని మాకు అనుగ్రహించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకులైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి పెట్టుకొచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు మనము నేర్చుకోబోయేటటువంటి అంశము, సహోదరులారా, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను అని మనము నేర్చుకుందాం. ఏమంటే మనము సహోదరులారా మీరు మంచివారును కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులు అని మనము నేర్చుకుందాము. మనము ఎలాంటి వారము అని అంటే మన గురించి మనం ఏం చెప్తామనంటే, మనం ఎలాంటి వారం అని చెప్తామనంటే ఏదో మనము మామూలము లేదా మా చిన్న వాళ్ళము లేదా పరిస్థితుల్లో బట్టి మేము గరీబోళ్ళమండి ఇలాంటి విషయాలను మనం చెప్పుకుంటూ ఉంటాం. మేము చిన్నవాళ్ళము లేదా గరీబోళ్ళము, మేము పలానా విధానము, మేము ఇలా ఉంటాము అలా ఉంటాము. కాబట్టి మరి మన గురించి మనను ఎలాంటి వారు అనేటటువంటి విషయాన్ని గురించి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది అనేటటువంటి విషయాన్ని మనము ఆలోచించాలి. మనము కేవలము మన శరీర రీత్యా మనము ఆలోచించి మనం ఏం చేస్తూ ఉన్నామనంటే, మేము పలానోళ్ళమండి, పలానా విధానంగా ఉన్నామండి, లేదా మేము బీదోళ్ళమండి. మరి ఇవన్నీ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో బైబిల్ నీ గురించి ఏం చెప్తుంది, బైబిల్ గ్రంథంలో నీ గురించి రాయబడ్డటువంటి విషయాలు ఏంటి? చాలామంది మనం అనుకుంటాం మన విషయంలో మనమే కూడా సరైనటువంటి విధానంగా గ్రహింపు లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకనంటే క్రైస్తవులు అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు ఎలాంటి వారు క్రైస్తవులు అంటే చాలా మంచివాళ్ళు, చాలా మంచి వాళ్ళని సమాజం చెప్తూ ఉంది, బైబిల్ చెప్తూ ఉంది. అంతేకాకుండా బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. కానీ కొంతమంది క్రైస్తవుల అనేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి సహోదరులారా, మనుషులమైనటువంటి మనలను దేవుడు ఎలాంటి వారిగా కలుగజేశాడు అనంటే, దేవుని యొక్క స్వరూపంలోనికి, దేవుని యొక్క పోలికలోనికి మనలను కలుగజేసినటువంటి పరిస్థితి. మరి దేవుడు మంచివాడు కాదా అని అంటే, దేవుడు మంచివాడు కనుక మనలను కూడా మంచి వాళ్ళలాగానే తయారు చేసిండు, మంచి వాళ్ళలాగానే ఈ లోకంలో కలుగజేసిండు. తన కన్నటువంటి మనము ఏమైపోతున్నామనంటే, మన స్వార్థాల వల్ల, మన యొక్క స్వనీతి వలన మనం ఏం చేస్తూ ఉన్నామనంటే చెడ్డవారిగా తయారైపోతూ ఉన్నాం. ఏంటి అనంటే మన స్వార్థము, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు, మన పద్ధతులను బట్టి మనం ఏమైతూ ఉన్నామనంటే చెడ్డవారిగా తయారైపోతూ ఉన్నాం. మరి చెడ్డవారిగా తయారైపోవడానికి ఏంటి గల కారణము అనంటే, ఈ లోకంలో ఉన్నటువంటిది, లోకంలో ఉన్న సంపద కావచ్చు, లోకానుసారమైనటువంటి విధానం. అయితే మరి అలాంటి వాటి విషయంలో మనం ఏమైతే ఉన్నామంటే చెడ్డవారిగా మనలను సిద్ధపరుస్తూ ఉంది. మరి ఆదామవ్వలు మంచి వాళ్ళు కాదా అని అంటే, చాలా మంచి వాళ్ళు, దేవుని స్వరూపంలో కలిగినటువంటి వాళ్ళు, దేవుని యొక్క మహిమను గుర్తెరిగినటువంటి వాళ్ళు. మరి అలాంటి వాళ్ళను ఏమైపోయింది అని అంటే, వాళ్ళు ఎవరో ఒకరు బొంకియటం వలన, ఒక మనిషి బొంకించి
చెప్తే మనం కూడా పడిపోతూ ఉంటాం. వాడు ఏవో మనకు ఆశలు చూపించి, మన నేత్రాశ చూపించి, జీవపు డంబాలను చూపించి, ఓ మీరు బాగా అవుతారండి, మీకు ఇది అవుతుందండి, మీరు అలా ఉంటారండి, మీరు ఇలా బ్రతుకుతారండి, ఇవి చేయండి మీకు తెలుస్తుంది అనేటటువంటి విషయాల్లో మనలను భ్రమపరిచేటటువంటి పరిస్థితి సాతాను గాడికి ఉన్నది. అందుకనే ఆనాడు కూడా ఆదామవ్వలు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో కన్నటువంటి ఆదామవ్వలను కూడా మరి వాడు ఏం చేశాడంటే మోసం చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఎవరిని మోసం చేశాడు అనంటే మోసం చేసింది ఎవరిని అనంటే ఆదామవ్వలను మోసం చేసిండు. ఆదామవ్వలను మోసం చేసినటువంటి వాడు అక్కడే ఆగిపోయిండా అనంటే అక్కడ ఆగిపోలేదు. అక్కడ ఆగిపోక వాడు ఏం చేస్తూ వచ్చిండు అనంటే వాడు కంటిన్యూగా మోసం చేస్తూనే వస్తూ ఉన్నాడు. ఎవరిని మోసం చేస్తూ ఉన్నాడు అనంటే దేవుని పిల్లలమైనటువంటి మనలను వాడు మోసం చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలమైనటువంటి మనలను మోసం చేస్తూ మనలను మన యొక్క విధానం నుంచి మనలను తప్పిస్తూ మనలను దేవునికి కానటువంటి భ్రష్టులుగా సిద్ధపరిచేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఈ లోకంలో ఏర్పడుతూ ఉంది. కాబట్టి సహోదరులారా, మనం ఎలాంటి వాళ్ళము అనంటే మన గురించి బైబిల్ చెప్తున్నటువంటి విషయము, మన గురించి మరి మనం ఎలాంటి వాళ్ళము అనేటటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం బోధిస్తుంది అనంటే రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనంలో చూసినప్పుడు నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును జ్ఞాన సంపూర్ణులను అని తెలియజేస్తున్నాడు. ఎలాంటి వాళ్ళంట అనంటే మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను అని అంటాడు. సమస్త జ్ఞాన సంపూర్ణులు అంటే సమస్త జ్ఞాన అంటే చూడండి, మీరు కేవలం మంచివారు అంటే మీరు ఎలాంటి వాళ్ళు అనంటే మీరు మంచోళ్ళు, చెడ్డోళ్ళు కాదు మీరు. ఎందుకనంటే మీరు మీ అంత మంచోళ్ళు లేడండి అంటాడు. మీ అంత మంచోళ్ళు లేరండి, మీరు మంచి వాళ్ళండి, నిజంగా మీ గురించి చెప్పాలంటే చాలా గొప్ప వాళ్ళండి అని అంటారు. కాబట్టి మనము ఎలాంటి వాళ్ళము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడంటే మరి మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను అంటే లోకంలో చదువుకున్నటువంటి వాళ్ళు, బాగా గొప్ప చదువులు చదివినటువంటి వాళ్ళు, గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు, విద్యావంతులు, మేధావులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది జ్ఞానవంతులము, పాండితులము అని చెప్పుకునేటటువంటి సమాజం ఈ లోకంలో ఉన్నప్పుడు మరి మన గురించి ఏం చెప్తూ ఉంది? లోకంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి కాదు, కానీ ఇక్కడ మన గురించి ఏం చెప్తుందంటే వాళ్ళే ఏమనుకుంటారంటే ఈ లోక జ్ఞానం కలిగినటువంటి వాడు, ఈ లోక జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు మేము పాలనలో చాలా పెద్దోళ్ళమంటే, మేము ఇలాంటి వాళ్ళం అలాంటి వాళ్ళము, మాకు మంచి జ్ఞానం ఉంది, లేకుంటే మేము పాండిత్యం చదివినటువంటి వాళ్ళము, మేము ఎంతో గొప్ప వాళ్ళము అని చెప్పుకునేటటువంటి పరిస్థితి లోకములో కనిపిస్తూ ఉంది. కానీ కేవలము ఈ ఆకాశము కింద ఉన్నటువంటి జ్ఞానం మాత్రమే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కలిగి ఉన్నారు. ఎంత పరిశీలించు, ఎంత ఇది చెయ్యి, తుదకు ఒకనాడు నాశనమైపోయేటటువంటి జ్ఞానం ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కలిగి ఉన్నటువంటిది. కానీ మరి మనము కలిగి ఉన్నటువంటి జ్ఞానము, మనము కలిగి ఉన్నటువంటి జ్ఞానం ఎలాంటిది అనంటే సమస్త జ్ఞాన సంపూర్ణులను అనంటే ఏ విధమైనటువంటి కొదవ లేనటువంటి వారును అని చెప్తూ ఉన్నాడు. అంటే సమస్త జ్ఞాన సంపూర్ణులను అంటే ఏ విధమైనటువంటి కొదవ లేదు, సంపూర్ణులను అంతే. ఇంకా మీరు జ్ఞాన సంపూర్ణులు అంటే ప్రపంచంలో కాదు, ఈ లోకంలో ఉన్నటువంటిది కాదు, ఈ భూమి మీదను పరలోకములోను భూమి కింద పాతాళ లోకమందలి ఉన్నటువంటి జ్ఞానమును సమస్తమును కలిగినటువంటి వాళ్ళే నేటి సమాజంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు అనేటటువంటి విషయాన్ని గుర్తెరగాల. దేవుని పిల్లలకు ఎలాంటి జ్ఞానం ఉంది అంటే సమస్త జ్ఞానం ఉన్నది. సమస్త జ్ఞానము అనంటే ప్రపంచం ఉత్పత్తి మొదలుకొని భూమి ఉత్పత్తి మొదలుకొని భూమి నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి వరకు మరి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్రహింపు అనేటటువంటిది ఉన్నది, ఈ తెలివి అనేటటువంటిది సంపాదించి పెట్టింది బైబిల్ గ్రంథం మనకు. కాబట్టి సహోదరులారా, మరి మనము ఎలాంటి వారము అనంటే సమస్త జ్ఞాన సంపూర్ణులము, మంచి జ్ఞానవంతులు, ఎందుకనంటే 3 లోకాల్లో పరలోకంలో ఉన్నటువంటి విషయాలను గ్రహించుతున్నాం,
భూమి మీద ఉన్నటువంటి విషయాలను గ్రహిస్తూ ఉన్నాం. భూమి కింద పాతాళ లోకములో ఉన్నటువంటి విషయాలను కూడా మనము చదివి తెలుసుకుంటూ ఉన్నాము. ఈ లోకంలో ఉన్నటువంటి వాడికి ఈ ఇంటి జ్ఞానం అనేటటువంటిది లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్లకు మేము జ్ఞానవంతులము, మేము విద్యావంతులము, మేము అలాంటి వాళ్ళం ఇలాంటి వాళ్ళం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళకి ఇంత జ్ఞానం అనేటటువంటిది, ఇంటి పాండిత్యం అనేటటువంటిది లేదండి. ఎందుకు లేదు అని అంటే వాళ్ళు కేవలము ప్రపంచమునకు బయట సంబంధించినటువంటి బుక్స్ చదువుతూ ఉన్నారు తప్ప దేవుని జ్ఞానం ఎలాంటిది, దేవుని ఆలోచన ఎలాంటిది అని పరిశీలించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకనే వారు అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు అనేటటువంటి విషయాన్ని బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పబడుతూ ఉంది అనుకుంటూ ఉన్నాం. కానీ మనం ఎంత పరిస్థితుల్లో ఉన్నాము అనేటటువంటిది. అందుకనే మనల్ని బైబిల్ ఏం చేస్తూ ఉందంటే సమస్త జ్ఞానవంతులను చేస్తూ ఉంది, జ్ఞాన సంపూర్ణులను చేస్తూ ఉంది. ఎందుకు అనంటే ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు వారును బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారంట. ఏం చేస్తూ ఉన్నామంటే ఒకరికొకరము కూడా బుద్ధి చెప్పేటటువంటి సమర్థులమునై ఉన్నాము. ఎందుకనంటే ఒట్టిగానే లేము, ఒకరికి ఒకరము. ఇది ఏదైనా సరైనటువంటిది కాదు, ఏ విధమైనటువంటిది కాదు, నువ్వు ఇంత మరి నాశనానికి పోతావు అనేటటువంటి విషయమే కాకపోవచ్చు, దేవుని వాక్యానికి భిన్నంగా ఉన్నావనే కావచ్చు, లోకానికి తీర్పు తీర్చేటటువంటి విషయంలో హెచ్చరించేటటువంటి వాడిగా కూడా ఉన్నావు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుండు. సమర్థుడవు ఏ విషయంలో అంటే అన్ని విషయముల్లో, ప్రతి విషయంలో కూడా నువ్వు సమర్థుడవు. కాబట్టి సమర్థుడవై ఉన్నావు అని తెలియజేస్తూ నా మట్టుకు నేను మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఏమంట మరి సమర్థులనై ఉన్నారు అని చెప్పి నా మట్టుకు నేను మిమ్మును గూర్చి రూఢిగా సాక్ష్యం ఇచ్చుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు మనలను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అని అంటే ఇంత గొప్ప ఆధిక్యత మీకున్నదండి, ఇంత గొప్ప జ్ఞానవంతులై ఉన్నారండి, ఇంత గొప్ప మరి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎంతో గొప్ప వాళ్ళు అనేటటువంటి విషయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే నేను అని అంటాడు. నా మట్టుకు నేను, ఎవరి మట్టుకు ఎవరి గురించి నాకు తెలియదండి, ఎవరో చెప్తే విషయాలను నేను నమ్మను. ఎందుకనంటే నా మట్టుకు నేను మిమ్మును గూర్చి రూఢిగా సాక్ష్యం ఇచ్చుచున్నాను అని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మరి మనం ఎలాంటి సాక్ష్యం కలిగి ఉంటూ ఉన్నాం, మరి ఎలాంటి సాక్ష్యాన్ని గురించి మనము మరి ఉంటూ ఉన్నాము, ఏ విధమైనటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకునేటటువంటి వారిగా ఉంటూ ఉన్నామో మనలను మనమే ఒకసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము మనకు ఎంతైనా ఉన్నది. కాబట్టి మనం అనుకుంటూ ఉన్నాం ఏదో మామూలుళ్ళము, మామూలుగా బ్రతికేటోళ్ళము, మన బ్రతుకంతా ఓ చిన్న విధానము, చిన్న పూరి గుడిసెల్లోనో లేకుంటే చిన్న ఇంట్లోనో చిన్న బంగ్లాలోనో బతుకుతున్నటువంటి వాళ్ళం అనుకుంటూ ఉన్నాము. కానీ మనము కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను అని అంటాం. కాబట్టి మనం చాలా గొప్ప వాళ్ళమండి, చాలా గొప్ప విలువ కలిగినటువంటి వాళ్ళమండి. దేవుడు మనలను ఎంతో గొప్ప వారిగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. శరీరకంగా కాదండి, శరీరం ఎన్నటికి కూడా కృషింపజేస్తూ ఉంది. శరీరం రోజు రోజుకు ఏదో ఒక బలహీనత, ఏదో నొప్పి, ఏదో బాధ, ఏదో సమస్యలు, ఏవో విధమైనటువంటివన్నీ కూడా ఈ లోకంలో బ్రతికినంత కాలము మానవులకి జరిగేటటువంటి వీటిని ఒకటి తప్పించుకొని ఉంటే మరి ఇంకొకటి వచ్చేస్తూ ఉంటుంది, ఒకటి తప్పించుకొని ఉంటే మరి ఇంకో సమస్య ముందుకు వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ లోక సంబంధమైనటువంటి సమస్యలు కానీ ఈ లోక సంబంధమైనటువంటి విషయాల గురించి చెప్పట్లేదు బైబిల్ గ్రంథం. ఎందుకనంటే మీరు ఆత్మ జ్ఞానానుసారమైనటువంటి వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఆత్మీయమైనటువంటి జ్ఞానము, ఆత్మీయమైనటువంటి వాక్యమును వింటూ ఉన్నారు. శరీర సంబంధమైనటువంటి విషయాల గురించి కాదండి మీకు బోధించేటప్పుడు. కాబట్టి సహోదరులారా, ఎలాంటి వారిగా ఉంటూ ఉన్నారు అని అంటే మరి సమస్త జ్ఞాన సంపూర్ణులను అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో మరి ఎవరెవరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, మరి ఎలాంటి వారిగా ఉంటూ ఉన్నాము, మరి మనం ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలను మనం గుర్తెరగాలి. ఎవరెవరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారంటే మనం ఇచ్చేటటువంటి సాక్ష్యం ఏంటి, మనం ఎవరిని గురించి అన్న సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, మనం మంచోళ్ళం అనేటటువంటి. మరి దేవుని వాక్యము మనల గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది, మీరు మంచోళ్ళని.
మరి మనం ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నామంటే నా గురించే సాక్ష్యం ఇచ్చుకుంటాను, నేను అలాంటి నేను ఇలాంటి లేకుంటే ఇట్లా తిరిగినోని అట్లా తిరిగినోని అనేటటువంటి విషయంలో నా సాక్ష్యము గురించి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే నేను చేసిన అన్ని చెడ్డ పనులు చేసి నేను మంచోడిని అని చెప్పుకుంటే అది చెడ్డోడిని అని చెప్పుకున్నా కానీ సరైనటువంటిది కాదు. నా సాక్ష్యం వల్ల ఎవడు రక్షణలోనికి రాడు, నా సాక్ష్యం వల్ల ఎవడు పరిశుద్ధుడు కాడు, నా సాక్ష్యం వల్ల ఎవడు నీతిమంతుడు కాలేడు. ఎందుకనంటే ఎవరిని గురించి ఇచ్చేటటువంటి సాక్ష్యంలో నీతిమంతులు అవుతారంటే క్రీస్తుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యంలోనే నీతిమంతులు అయ్యేటటువంటిది. ఎందుకు అనంటే దేని గురించి మనం జ్ఞానవంతులమైన ఈ లోకంలో అనంటే క్రీస్తుని గురించినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాం, క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యాన్ని మనం వెల్లడిపరిచేటటువంటి వారిగా ఉండాలి. అందుకని ఏమంటూ ఉండంటే మొదటి కొరంథీలకు రాసిన పత్రిక, కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలలో మనం కొన్ని మాటలను చూద్దామండి. 5-6 వచనాలలో కొన్ని మాటలను చూద్దాం. ప్రియులారా, మరి ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే 5-6 వచనాలలో క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపడినందున, ఎవరి వాక్యము అనంటే ఎవరి సాక్ష్యం స్థిరపడాలా అనంటే క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపడినందున అని అంటుండ్రు. అంటే నా గురించా, నా వ్యక్తిగత జీవితం గురించి స్థిరపడాలా అనంటే లేదండి, నీ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టేసేయి, దాని గురించి ఇప్పుడు అవసరం లేదు, అది ఒకనాటి కాలంలో గతించిపోయిన దాన్ని మళ్ళీ దాన్ని తిరిగి మళ్ళీ ముందు వేసుకుంటామా అనంటే వేసుకోకూడదు. ఎందుకనంటే ఒకసారి బహిర్భూమిలో విడిచిపెట్టినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి కడుపులోనికి తీసుకోలేము. అలాంటి పరిస్థితుల్లోనే మనము ఒక్కసారి మనము ఆ గత జీవితాన్ని వదులుకున్న తర్వాత మళ్ళీ నా వెనకటి జీవితం గురించి నేను ఇలాంటివన్నీ అంటే మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నావా, మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉన్నావా? ఎందుకో అంటే నీ గురించి సాక్ష్యము ఇక్కడ అవసరం లేదు. కానీ ఎవరిని గురించినటువంటి సాక్ష్యం కావాలి అనంటే, ఎవరిని గురించినటువంటి సాక్ష్యం కావాలనంటే క్రీస్తును గురించినటువంటి సాక్ష్యము మీలో స్థిరపడాలి. ఎవరిలో అనంటే మీలో స్థిరపడాలి. క్రీస్తును గురించినటువంటి సాక్ష్యము మీలో స్థిరపడాలి అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, మరి ఎవరిని గురించి అంటే క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడాలి. ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి అని అంటున్నాడు. ఎక్కడంటే సమస్త జ్ఞానములోను సమస్త ఉపదేశములోను ఐశ్వర్యవంతులైతిరి అంటే ఎందులో అనంటే ప్రతి విషయములో ఒక దాంట్లో కాదండి. మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతే కొంత కాదు సమస్త విషయంలోను ఏంటంట ఐశ్వర్యవంతులు అంటే చాలా ఐశ్వర్యము కలిగినటువంటి వాళ్ళు అయినారు, చాలా ఆస్తి కలిగినటువంటి. ఏ ఆస్తి అంటే లోక సంపదన ఇక్కడ ఉన్నటువంటిదా అనంటే దీని గురించి చెప్పట్లేదు అని చెప్పాను. ఎందుకనంటే ఈ లోకంలో కలిగినటువంటి ఆస్తిపాస్తులు ఏమున్నా కానీ నిన్ను నరకానికే తీసుకొని పోతాయి, కానీ నిన్ను నిత్య జీవానికి తీసుకొని పోయేటటువంటి కాదు. నిత్య జీవానికి తీసుకొని పోయేటటువంటి ఏంటి అనంటే కేవలం దేవుని వాక్యమే నిన్ను ఆ నిత్య జీవానికి, ఆ పరలోకానికి, ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుని రాజ్యంలోనికి మనల్ని నడిపించేటటువంటిది అని మనం గుర్తెరగాలి. అందుకనే మనమంట ఎలాంటి వారు అనంటే మరి ప్రతి విషయంలో మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతే. ఎలాంటి వాళ్ళు అయ్యారంటే ఐశ్వర్యవంతులైనరు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే ఏం లేదండి, మేము బీదోళ్ళము, మేము ఇలాంటి వాళ్ళము అని అనుకుంటున్నాం. కానీ మన గురించి బైబిల్ చెప్తున్నటువంటి మాటలు ఏమనంటే ఐశ్వర్యవంతులు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి సహోదరులారా, మరి మనము ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటూ ఉన్నాము? నిజంగా మనము ఈ జ్ఞానం మనకు ఎవరిచ్చారు? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎలా అనుగ్రహిస్తూ ఉన్నాడంటే బైబిల్ గ్రంథాన్ని చదవటం ద్వారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను చెప్పటం ద్వారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనము అనుసరించి ముందుకు నడవటం ద్వారా అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. మరి అలాంటి పరిస్థితి మరి ఏమంటున్నాడు అయితే మనము ఎవరి ప్రయోజనాల కొరకు ఈ లోకంలో పాటుపడాలా అనంటే
కేవలము మనం అనుకుంటున్నాం మన ప్రయోజనాల కొరకే, మన ఇంటి కుటుంబం కొరకే, మన పిల్లల కొరకు, మన ఆస్తుల కొరకు, మన ప్రయోజనాల కొరకే అని అనుకుంటున్నాం. మరి మనం ఎలాంటి విషయంలో ఉన్నాం? మన ప్రయోజనాల కొరకే మనం ప్రయాసపడుతూ ఉన్నామా, లేకుంటే ఎదుటివారి విషయంలో ఎదుటివారి ప్రయోజనం కొరకు ఏమైనా ప్రయాసపడుతూ ఉన్నామనంటే ఇప్పటి వరకు లోకంలో జరుగుతున్నదంతా కూడా తన స్వార్థము, తన యొక్క విధానం గురించే మరి ప్రయాసపడుతూ ఉన్నాడు. మరి అలాంటి విధానంగా ఉన్నాడు, తన ప్రయోజనం కొరకే ఉపయోగపడుతూ ఉన్నాడు. కానీ మనము ఉండేటటువంటిది క్రైస్తవ జీవితంలో దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి మనము ఎలా ఉండాలి అనంటే ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాలను మనం ఒకసారి పరిశీలిద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాలను ఒకసారి పరిశీలన చేద్దాం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వాని ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అని తెలియజేస్తున్నాడు. ఎవరి కొరకంట? అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత కొరకు, ప్రతి వాని ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించున్నది అని చెప్తూ ఉన్నాడు. ప్రతి వాని ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించుచున్నది. ఎందుకనంటే అందరి ప్రయోజనము కొరకు ప్రతి వాని ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ ఉంది. ఆత్మ మనలను ప్రత్యక్షతను అనుగ్రహిస్తుంది. ఆత్మ మనలను ప్రత్యేకమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తుంది. ప్రతి ఆత్మ కూడా మనలను ఎలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నామంటే మనము ఈ ఆత్మ మూలంగా మనం జరుగుతున్నటువంటి విషయాలను గ్రహించగలుగుతూ ఉన్నాం, జరుగుతున్నటువంటి విషయాలను మనం పరిశీలించగలుగుతూ ఉన్నాం. అందుకనే ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యములను, మరి ఒకరికి ఆత్మ మూలముగా జ్ఞానవాక్యములను అని తెలియజేస్తున్నాడు. ఏమొస్తూ ఉన్నాయంట అంటే ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యాలు వస్తూ ఉన్నాయి, ఒకరి ఆత్మ మూలముగానే జ్ఞానవాక్యాలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ ఆత్మ మూలముగా వచ్చేటటువంటి వాక్యాలను మనము అనుసరించి బ్రతకాల, అనుసరించి అనుసరించాల తప్ప దాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అందుకనే మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే మనము ఎలాంటి వారిగా ఉంటామనంటే దేవుని పిల్లలుగాను, దేవుని కుమారులుగాను, దేవుని రాజ్య వారసులుగా ఉండేటటువంటి పరిస్థితి మనకు ఉంటూ ఉంది అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అందుకనే మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే మనం దేవుని పిల్లలమని, మరి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించేటటువంటి వారమని, దేవుని ఆలోచనకు అనుగుణంగా నడిచేటటువంటి వారమైతం అనేటటువంటి విషయము మనము గుర్తెరగాలి. కాబట్టి సహోదరులారా, మరి అలాంటి విషయంలో మనం గుర్తెరిగినప్పుడే మనం నిజంగా దేవుని కుమారులుగా ఉండేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటుంది. ఇంకా మనం ముందుకు చూసినట్లయితే మరి ఈ జ్ఞానం వలన ఏం జరుగుతూ ఉంది అనంటే కొందరికి ప్రవచించు వరములు కలిగి ఉన్నారు అనేటటువంటిది. ఈ మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడును నైనను అని చెప్తూ ఉన్నాడు. అంటే కొందరికి ఈ కృపావరములు కలిగిన మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలు పెకిలించగల సంపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడని. ఎందుకనంటే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం సంపాదించవచ్చు. జ్ఞానం ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, పరలోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా సంపాదించవచ్చు. కానీ ఏదైతే ఉండకూడదో అది ఉంటే మనము ఇది చేయలేము. అందుకనే విశ్వాసం ఎంత ఉన్నా, మనము కొండలను పెకిలించే అంత జ్ఞానం ఉన్నా, మరి వెలుపల ఉన్నటువంటి మరి మనము ఎంత కలిగినా కానీ కేవలము ప్రేమ లేని వారమైతే మనం వ్యర్థులమే అని అంటాడు. ప్రేమ ఉండాలి, జ్ఞానం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇవి ఉన్నప్పుడే మనము ఇదంతా కూడా అంటే ప్రవచించేటటువంటి కృపావరములు కలిగిన మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను అని అంటాడు. అంటే ఇంత జ్ఞానం అంతా కూడా తెలిసినటువంటి వాడనైనా కూడా ఏం లేకుంటే వ్యర్థుడను అని అంటూ ఉండంటే ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే. ఎంత అనంటే కొండలను పెకిలించగల
సంపూర్ణ విశ్వాసం గలవాడనైనను అని అంటాడు. కొండలను పెకిలించేంత విశ్వాసం ఉన్నా కానీ ప్రేమ అనేటటువంటి గత వారంలో మనం చెప్పుకున్నామండి. ఏంటి అని అంటే దేవుణ్ణి ప్రేమించేటటువంటి వాళ్ళు అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. అయితే అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అయితే మనం ఉన్నటువంటి విషయంలో ఎలా ఉంటూ ఉన్నామనంటే లోక జ్ఞానం కలిగి ఉంటూ ఉన్నాం చాలా వరకు, కానీ దేవుని జ్ఞానాన్ని సరైనటువంటి విధానంగా కలిగినటువంటి వారిగా ఉండటం లేదు. అంటే లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాము, లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని చూస్తూ ఉన్నాము, కానీ దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలనేటటువంటి ఆలోచన కానీ దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలనేటటువంటి విషయంలో మనకు ఆరాటము కానీ లేకుండా పోతుంది. ఎందుకనంటే అస్తమానము శరీరానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా సంపాదించుకోవడానికే మనం ఈ లోకంలో ఆరాటపడుతూ ఉన్నాం. సహోదరుడా, దాని కొరకే నువ్వు పుట్టలేదు. ఎందుకనంటే దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వాడిగా ఉండడానికి, దేవుని ఆలోచనలకు అనుగుణంగా ఉండడానికి నువ్వు పుట్టావు, కానీ లోకంలో ఉన్నదంతా సంపాదించుకొని ఆ నిత్య నరకానికి పోవడానికి నిన్ను దేవుడు కలుగజేయలేదు అనేటటువంటి విషయాన్ని నువ్వు గుర్తెరగాలి. అందుకనే అంటే మరి ఈ లోకంలో సంపూర్ణులము అని చెప్పుకుంటూ ఉన్నారు, ఎంతో మంది నానా విధాలుగా ఉంటూ ఉన్నారు కనుక మరి మనం ఈ లోకంలో బోధించేటటువంటిది ఏం బోధిస్తూ ఉన్నాము అని అంటే, మరి మనం బోధించేటటువంటి విషయాలు ఏంటి, మనం ఏంటిని బోధిస్తూ ఉన్నాము, మనం ఎవరికి ఏం బోధిస్తూ ఉన్నాము అనేటటువంటి విషయాల్లో సంపూర్ణులైన వారి మధ్యలో జ్ఞానమును బోధించుచున్నాము అని తెలియజేస్తున్నాడు. సంపూర్ణులైన వారి మధ్యలో ఏ విధమైనటువంటి కొదవ లేదు, ఏ విధమైనటువంటి బాధ రాబంది లేదు, అన్ని విషయాల్లో సంపూర్ణులైనటువంటి వారికి ఏం చేస్తూ ఉన్నామంటే మనము జ్ఞానమును బోధిస్తూ ఉన్నాము అని తెలియజేస్తూ ఉన్నాము. మనము మరి సంపూర్ణులైనటువంటి వారికి ఏం బోధించాలి అని అంటే జ్ఞానాన్ని బోధించేటటువంటి వారిగా ఉన్నాము. కాబట్టి మరి ఎలాంటి వారు అనంటే సంపూర్ణులైన వారి మధ్యలో వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఇది ఈ లోక జ్ఞానము కాదు కానీ నిరార్థకులైపోచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ అని అంటాడు. ఎందుకనంటే నిరార్థకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ ఏ అధికారం కలిగినటువంటి జ్ఞానం అంటే నీకు పరలోకంలో ఉన్నటువంటిది దేవుని జ్ఞానము, 3 లోకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని బోధించుచున్నాము. 3 లోకాలలో ఉన్నటువంటి జ్ఞానం ఇక్కడే కాదండి, పరలోకంలోను భూమి మీదను భూమి కింద నీళ్ళ యందును ఉన్నటువంటి జ్ఞానము, ఈ 3 లోకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉన్నాము అనేటటువంటి విషయము మనము గుర్తెరగాలి. అందుకనే మరి ఈ లోక జ్ఞానము కాదు, ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ అని తెలియజేస్తూ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము అని తెలియజేస్తున్నాడు. దేవుని జ్ఞానము దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను, జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అని తెలియజేస్తున్నాడు. ఏం చేసిండు అంటే దేవుడంట జగతుత్పత్తికి ముందుగానే దీనిని మన మహిమ నిమిత్తము నియమించిండు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఈ జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగైయుండెను, ఇది జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము కలుగజేసిండు. అంటే ఈ జ్ఞానం మర్మమై ఉండెను అనంటే మరుగై ఉండెను అంటే ఎలా మరుగై ఉంది అనంటే ఎవరికి తెలుసు అనంటే ఇది కేవలము నేటి సమాజంలో దేవుని పిల్లలమని, నేటి సమాజంలో క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళకే తప్ప మరి ఆనాటి ఇశ్రాయేలీలకు కూడా తెలియనటువంటి జ్ఞానం అండి. ఆనాటి ఇశ్రాయేలీలకు కానీ యూదులకు కానీ ఆ పాత నిబంధన కింద ఉన్నటువంటి పాండిత్యం కలిగినటువంటి ఎవరికి కూడా ఇటు జ్ఞానం అనేటటువంటిది తెలియదు. ఎందుకనంటే వాళ్ళు కూడా సూర్యుని కింద ఉన్నటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారు, కానీ పరలోకములోనూ భూమి మీదనూ భూమి కింద నీళ్ళ యందును ఉన్నటువంటి జ్ఞానము వాళ్ళకు తెలియదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందుకనే ఈ జ్ఞానము ఎవరి నిమిత్తము కలిగింది అనంటే మన మహిమ నిమిత్తము కలిగింది. మన మహిమ నిమిత్తము ఈ జ్ఞానము కలిగింది అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది.
అయితే మనం జ్ఞానవంతులైతే ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు ఎలా ఉన్నారు అని అంటే, జ్ఞానవంతులైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్న విధానాన్ని మనం పరిశీలిస్తే మరి ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు ఎలా ఉంటూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ మనం చూస్తే 1వ అధ్యాయంలో ఎక్కడ అంటే మొదటి కొరంథీయులకు రాసిన పత్రిక, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ ఏం చెప్తుందంటే, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయంలోనూ మనమందరము జ్ఞానము గల వారమనియు ఎరుగుదుము అని అంటాడు. ఏంటంటే ఆ విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయంలో మనం అందరం జ్ఞానం గలవారం. మరి ఎలాంటి వాళ్ళం అంటే జ్ఞానం కలిగినటువంటి వారం. అయితే జ్ఞానము ఉప్పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేయును. జ్ఞానం ఏం చేస్తుంది అని అంటే ఉప్పొంగ చేస్తూ ఉంది. నేను పెద్ద ఇది, నేను పెద్ద అది అనేటట్టు. ప్రేమ ఏం చేస్తుంది అని అంటే క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. ఎవరికి అని అంటే నీకు క్షేమాభివృద్ధి కలుగజేస్తూ ఉంది. నువ్వు ప్రేమించటం ద్వారా నీ ఎదుటి వాళ్ళకు కూడా క్షేమాభివృద్ధి కలుగజేస్తూ ఉంది. జ్ఞానమేమో విర్రవీగేటటువంటిది. ఏంటి అంటే నేనే పొగరును చూపిస్తూ ఉంది. జ్ఞానము పొగరును చూపిస్తూ ఉంది, ప్రేమ తగ్గింపును చూపిస్తూ ఉంది. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు ధర్మశాస్త్ర ఉపదేశకులు మేము తప్ప ఇంకా ఈ లోకంలో జ్ఞానవంతులు లేడనుకునేటటువంటి వాళ్ళు, పరిసయ్యులు, వాళ్ళు సదుకాయలు, మరి వీలాంటి వాళ్ళందరూ కూడా మరి మేమే జ్ఞానవంతులము, మేమే ఇశ్రాయేల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకులు మేమే జ్ఞానవంతులం అనేటటువంటి విధానంగా. అయితే మరి ప్రేమ అనేటటువంటిది ఎప్పుడైతే కలిగిందో, ప్రేమ ఏం చేసిందంటే క్షేమాభివృద్ధి కలుగజేసింది. ఇశ్రాయేలు ఎంత ఏదైనా కానీ వాళ్ళలో ఉన్నటువంటి విధానం మంచివారు అనిపించుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. ప్రేమ ద్వారా యేసుక్రీస్తు ప్రభువు మరి క్షేమాభివృద్ధి కలుగజేయడం అనేటటువంటిది జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరుగుతున్నాం. ప్రియులారా, మరి ఎందుకనంటే మన నేత్రాలు వెలిగింపబడాల, మన నేత్రాలు వెలిగింపబడాలి. ఈ నేత్రాలు వెలిగింపబడకపోతే, ఈ నేత్రాలు వెలిగించకపోతే మనం ఏమవుతామనంటే గుడ్డి వాళ్ళమే అవుతాం. అందులో ఈ నేత్రాలు వెలిగింపబడకపోతే ఏమవుతామనంటే మనము గుడ్డి వాళ్ళమే, అందుల కిందనే ఉండేటటువంటి వాళ్ళం. అంటే కళ్ళు కానరానట్టు. అంటే కళ్ళు కానరాని వాళ్ళనంటే ఎవరు? నిజంగా గుడ్డోళ్ళ కళ్ళు కానరానటువంటి వాళ్ళు అని అంటే అలాంటి వాళ్ళు కాదు. చూస్తూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు, గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. బైబిల్ గ్రంథాన్ని చూస్తూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు. వాళ్ళలో ఏమి లేదు అంటే గ్రహింపు అనేటటువంటిది లేదు. ఆత్మీయ నేత్రాలు అనేటటువంటి వాళ్లకు వెలిగింపబడలేదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరుగుతూ ఉన్నాం. కాబట్టి ఎలాగా అంటే మరి ఏం కావాలి వాళ్ళకు అని అంటే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో అని తెలియజేస్తున్నాడు. అంటే ఏం వెలిగింపబడుతున్నాయి అని అంటే మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని తెలియజేస్తున్నాడు. వెలిగింపబడినటువంటి వాళ్ళు ఏం చూస్తారు అంటే దేవుని వాక్యానుసారమైనటువంటి విధానాన్ని, దేవుని కృపను, దేవుని యొక్క ఆలోచనలను, దేవుడు కలిగినటువంటి విషయాలను చూస్తూ ఉంటారు. కానీ వెలిగింపబడినటువంటి వాళ్ళు ఏం చేస్తారనంటే వాళ్లకు అర్థం కాదు, బైబిల్ అర్థం కాదు, బైబిల్లో ఉన్న సంగతులు అర్థం కాదు. ఏమనంటే అస్తమానము స్టోరీలు చెప్పుకుంటూ, వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాలు చెప్పుకుంటూ, వ్యక్తిగతమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ సంఘాన్ని నరకానికి ఈడ్చుకొని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకనే వెలిగింపబడినటువంటి వెలిగింపబడినటువంటి వాళ్లకు తేడా అనేటటువంటిది ఉంది. ఒకవేళ వెలిగింపబడకపోతే ఎలాంటి వారిగా ఉంటున్నామనంటే జ్ఞానం లేదు, బైబిల్లో ఉన్నటువంటి సంగతులను గ్రహించలేరు, ఆత్మీయమైనటువంటి జీవితాన్ని గ్రహించలేరు, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను గ్రహించలేరు. అస్తమానం శరీర సంబంధమైనటువంటి బోధ, శరీరానికి కావలసినటువంటి వాటినే బోధించుకుంటూ మనలను దేవునికి పనికిరాని భ్రష్టులుగా సిద్ధపరిచి ఆ నిత్య నరకానికి తీసుకొని పోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పక తప్పదు అనేటటువంటిది. అయితే మరి అలాంటి వారు మరి దేవుడు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. ఎవరు అనంటే దేవుడు మనలను పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో అని తెలియజేస్తూ, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో
అని తెలియజేస్తున్నాడు. ఎవరిలో అంటే పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో. పరిశుద్ధులలో ఉన్నటువంటి స్వాస్థ్యం అంట. ఏంటి అనంటే స్వాస్థ్యము ఒక ఆస్తిని పరిశుద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళకు అప్పగిస్తూ ఉన్నాడు. ఆ స్వాస్థ్యం ఏంటి అనంటే మహిమ ఐశ్వర్యము అని చెప్తూ ఉన్నాడు. మహిమ ఐశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న మహాశక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీరు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని చెప్తున్నాడు. ఏంటంట అనంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఆయన చూపుచున్నటువంటి ఏంటంటే మహా ఐశ్వర్యం ఎట్టిదో క్రీస్తు యేసునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వాసించు మనయందు. ఏంటంటే విశ్వసించేటటువంటి మనయందు, విశ్వాసం లేనటువంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఆయన చూపుచున్న మహాశక్తి మహా ఐశ్వర్యం ఎట్టిదో తెలుసుకొనున్నట్లు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపిగా అని అంటాడు. ఎవరు అంటే మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయినటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే మహిమా స్వరూపి తండ్రి తను తెలుసుకున్నట్లు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నా ప్రార్థనలయందు నేను మీ గురించి ప్రార్థిస్తూ ఉన్నా. ఎవరి ప్రార్థనలో అనంటే నా ప్రార్థనలయందు. మీరు ఎలాంటి వాళ్ళు కావాలనంటే జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును మరి ఇవి కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని. ఇవి కొదవై ఉన్నాయండి సంఘంలో, ఇవి కొదవై ఉన్నాయి. ఇవి కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్నే మనకు దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇవి కలిగి ఉండకుండా ఏం చేస్తూ ఉన్నామనంటే లోకంలో ఉన్నటువంటి దాన్ని మనము వెల్లడిపరుస్తూ లోకానుసారమైనటువంటి జీవితము జీవిస్తూ ఉన్నాం. కానీ లోకానుసారమైనటువంటి జీవితం జీవించడం కాదు, కానీ మనకు ఒక ప్రత్యక్షత అనేటటువంటిది ఉన్నది. ఆ ప్రత్యక్షమైనటువంటి విధానంలో మనం బ్రతకాలి అనేటటువంటి ఉద్దేశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే మనము ఎలాంటి విషయాల్లో అభివృద్ధి పొందాలి, ఎలాంటి విషయాల్లో మనము మరి ముందుకు వచ్చేటటువంటి వారిగా ఉండాలి, మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉండేటటువంటి వాళ్ళగా ఉండాలి అని అంటే మనం అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టేటటువంటి వారిగా ఉండాలి. అందుకే ఏం చెప్తూ ఉన్నాడంటే మన గురించి విన్నటువంటి విషయాలను గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ కొలసీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలసీలకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారును నై అని తెలియజేస్తున్నాడు. అంటే మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైనటువంటి వివేకం ఉన్నదా? మనకు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైనటువంటి వివేకం ఉన్నదా అంటే ఆయన చిత్తాన్ని మీరు సంపూర్ణంగా గ్రహించినటువంటి వారైతే ఉన్నారా? ఎవరి చిత్తం అండి? నీ చిత్తం నా చిత్తం కాదు. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించిన వారైతే ఉన్నారా? ప్రతి సత్కార్యములలో సఫలులైతే ఉన్నారా? కొన్నిట్లలో సఫలులై కొన్నిట్లలో అంటే చాలా మంది అనుకుంటారు ప్రతి సత్కార్యంలో అంటే శరీర సంబంధమైనటువంటి విషయాల గురించి చెప్పట్లేదు అని ముందు నుంచి చెప్తూ ఉన్నాను. మరి శరీరానికి కావు కానీ ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి సత్కార్యములలో అంటే వాక్యమును బోధించటములో, ప్రార్థించటములో, ప్రతి సత్కార్యం అంటే మనం అనుకుంటాం ఏమనంటే మనం సంపాదించుకునేది ఇవి లేదా రోగాల గురించి, నొప్పుల గురించి ప్రతి విషయంలో అని అనుకుంటాం. కానీ అది కాదు. ఎందుకనంటే వాక్యాన్ని బోధించడం విషయంలోను, ఎదుటి వారికి ప్రేమ చూపించడం విషయంలోను, ఎదుటి వారిని దేవుని దగ్గరికి నడిపించడం విషయంలోను, ఎదుటి వారికి కలిగి ఉన్నటువంటి విషయాల్లో మనము వారికి సహకరించడం విషయంలోను, వారి ఆత్మీయ జీవితం కొరకు వాళ్లకు దేవుని వాక్యాన్ని ప్రకటించడం విషయంలోను, వాళ్ళను దేవుని దగ్గరికి నడిపించడం విషయంలోను, వారికి మంచి వాక్యములు వెల్లడిపరచడం విషయంలోను, వారు ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు వారికి కావలసినటువంటి విషయాలను తెలియజేయటకును అని మనం గుర్తెరగాలి. అందుకనే ప్రతి సత్కార్య విషయంలో సఫలులగుచు అని అంటే శరీరాన్ని గురించి కాదు. ఎందుకనంటే ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా సఫలుడవుతున్నావు
ఆత్మీయ జీవితంలో ఎలా ముందుకెళ్తూ ఉన్నావు అనేటటువంటి విషయంలో గుర్తెరగాలి. దేవుని విషయమైన జ్ఞానమందు అని అంటాడు. ఏంటి? లోక విషయమైన జ్ఞానమందు కాదు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టునట్లుగా నడుచుకొనవలెననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమను బట్టి సంపూర్ణ బలముతోనూ బలపరచబడవలెనని తేజోవాసులైన స్వాస్థ్యంలో పాలివారగ్రట్లును పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞులై ఉండవలెనని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెనని దేవుని బతిమాలుకొనుచున్నాను అని తెలియజేస్తున్నాడు. అంటే మనం ఎన్నో నేర్చుకోవాలి. ఇవన్నీ చదివితే మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళమైతే, మంచి ఆలోచన కలిగినటువంటి వాళ్ళమైతే ఉన్నాం, మంచి విధానంగా ఉండేటటువంటి వాళ్ళమైతే ఉన్నాం. అందుకనే మరి ఏమనంట, ఏ విషయమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే దేవుని విషయమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మరి అంతేకాకుండా జ్ఞానమందు అభివృద్ధి పొందాలి, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టాలి. అంతేకాకుండా అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టాలి, ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును ఉండాలి. ఎందుకంటే ఓర్పు ఉండాలి ముఖ్యంగా. ఈ ఓర్పు అనేటటువంటిది లేకపోతే మనసు ఏమైపోతుంది అంటే చంచలత్వం అయిపోతుంది. ఇక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఏం పోతామో, ఎటుపోతామో, ఏం సంపాదించుకోవాలి, ఇవన్నీ కూడా జరిగేటటువంటి ఓర్పు అనేటటువంటిది ఉన్నప్పుడు దాన్ని ఎంతైనా కానీ ఓర్చుకోవడానికి ఇష్టపడుతుంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా కూడా ఓర్చుకోవడానికి ఇష్టపడుతుంది. పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఎప్పుడు శాంతంగా ఉండడానికి కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు. ఎలా అంటే దేవుని మహిమ శక్తిని బట్టి మనం సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు అని తెలియజేస్తూ తేజోవాసులైన స్వాస్థ్యంలో పాలివారగుటకు అని అంటాడు. పాలివారమగుటకు ఎవరి స్వాస్థ్యంలో అని అంటే తేజోవాసులైన స్వాస్థ్యములో పాలివారమగుటకు అంటే పరిశుద్ధుల ఆస్తిపాస్తులలో మనము కూడా పాలివార్ల మగుటకు. ఎవరు పరిశుద్ధులండి అని అంటే తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు, ఆనాటి అపోస్తులందరూ కూడా పరిశుద్ధులే. కాబట్టి ఆ పరిశుద్ధుల స్వాస్థ్యములో మనము కూడా పాలివారమగుటకు అని తెలియజేస్తున్నాడు. పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగుటకు పాత్రులుగా చేసినటువంటి తండ్రికి. ఎవరు పాత్రులుగా చేసినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మనం ఏం చేయాలనంటే, మనము పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెననియు దేవుణ్ణి బతిమాలుచున్నాను అని అంటాడు. ఎవరికి అనంటే తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని విషయమైనటువంటి జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో, కొన్ని కాదు అన్ని విషయాల్లో మనము మరి అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి వారిగా ఉండాలని. ఎందుకనంటే ఒక్క తప్పిదమే ఒక్కటైనా మనలను పరలోకము కాదు నిత్య నరకానికి తీసుకొని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సహోదరుడా, నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు? ఏ జ్ఞానాన్ని కలిగి ఉన్నావు? లోకంలో ఉన్న జ్ఞానమా, లేకుంటే దేవుడు అనుగ్రహించేటటువంటి జ్ఞానం? కేవలము నువ్వు ఎలాంటి వాడవంటే మంచివాడవు, కేవలము మంచివాడవు, సమస్త జ్ఞాన సంపూర్ణుడవును అని అంటాడు. ఏమనంటే నువ్వు సమస్త జ్ఞాన సంపూర్ణుడవు. మరి ఇట్టి జ్ఞానాన్ని నీకు అనుగ్రహించినటువంటి దేవునికి మధ్య నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు? దేవునితో నీకు ఏ విధమైనటువంటి సంబంధం కలిగి ఉన్నావు? నిన్ను మంచివాడు అంటూ ఉన్నాడు, సమస్త జ్ఞానమందు అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు? నిజంగా అట్టి జ్ఞానం కలిగి ఉన్నావా, లేకుంటే అజ్ఞానములో ఉన్నావా? ఎలా ఉన్నావో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకొని, ఒకవేళ ఇప్పటి వరకు ఇటు జ్ఞానం నాకు తెలియకపోతే ఇకనైనా తండ్రి ఈ జ్ఞానాన్ని కలిగి ఉంటా అనేటటువంటి విషయంలో, నీ జ్ఞానాన్ని నేను పొందుకుంటా, నీ జ్ఞానంలో నేను అభివృద్ధి పొందాలి అనేటటువంటి విషయంలో దేవునికి ప్రార్థించు. ఇకనైనా దేవుడు కనికరించి నిన్ను తన చిత్తం వలన నిన్ను ఉపేక్షించి నిన్ను దేవుని యొక్క వారసునిగా సిద్ధపరచుకునేటటువంటి పరిస్థితి ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. సహోదరులారా, సమయం లేదు. మరి ఇదే సమయము, ఇదే అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినము కనుక ఇప్పుడే నీ హృదయాన్ని మార్చుకొని దేవుని కొరకు నువ్వు ఆరాటపడి దేవుని చిత్తాన్ని ఈ లోకంలో జరిగించాలని, నీ కొరకు ఇచ్చినట్టు నువ్వు మంచివాడవు అనే పేరు నువ్వు నిలబెట్టుకోవాలని, నువ్వు జ్ఞాన సంపూర్ణము కలిగినటువంటి వాడవని, సమస్త జ్ఞానము కలిగినటువంటి వాడవని నువ్వు
అనేకులకు కనపరిచేటటువంటి విధానంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి సహోదరులారా, మరి ఇకనైనా దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ ఇకనైనా దేవుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడుస్తూ మనం ముందుకు సాగిపోవాలని, నిన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మరోసారి నెమరు వేసుకొని అనేకులకు ఇటు వాక్యాన్ని వెల్లడిపరచాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, మరి నాయన ఇంతవరకు దాకా మీ జ్ఞానాన్ని నేర్చుకున్నాం. అవును తండ్రి, ఈ లోకంలో ఎవరికి ఇయ్యనటువంటి జ్ఞానాన్ని మాకు ఇచ్చారు, ఎవరు గ్రహించలేనటువంటి విషయాలను మాకు తెలియజేస్తూ ఉన్నారు. దేవా, మీ స్తోత్రములు. మమ్మల్ని జ్ఞానవంతులని, మంచివారని మీరు హెచ్చరిస్తూ ఉంటే తండ్రి, మీ జ్ఞానాన్ని మేము గ్రహించలేక, మమ్మల్ని మేము గ్రహించుకోలేక, మరి నా తండ్రి మేమేదో అంధకారంలో అనాదిగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంటూ ఉంది తండ్రి. మీ స్తోత్రములు. కానీ నైనా మా పరిస్థితులను మేము గుర్తెరిగి ముందుకు సాగేటటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి, మమ్మల్ని బలపరచండి తండ్రి. సాతాను మా మహిమను ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నాడు. మాకు కలిగి ఉన్నటువంటి మహిమను దొంగిలకుండాన్నట్లు మా మహిమను మేము గుర్తెరిగి మీ యందు ఆనందించి సంతోషించేటటువంటి వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఈ ఫేస్బుక్లో మరి నాయన ఇక్కడ ఉన్నటువంటి వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారి ఏళ్ళలో మీ కృపను అనుగ్రహించండి. అనేకులను నాయన మీ కృపా సన్నిధికి నడిపించండి. లోకంలో ఉన్నటువంటి ప్రతి జాతి మనుషులను మీరు జ్ఞాపకం చేసుకోండి. నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించండి. అనాథలను, దిక్కులేని పిల్లలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. లోకంలో శాంతి సమాధానం అనుగ్రహించండి. అనేకమైనటువంటి అరాచకాలు, అవకతవకలు జరుగుతూ ఉన్నాయి తండ్రి. లోకానికి శాంతి, నెమ్మది దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. న్యాయములు, సత్యములు నాయన ప్రతి ఒక్కరు కొనసాగించినట్టు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. సంఘమును జ్ఞాపకం చేసుకొని సంఘ పరిచారకులను, విశ్వాసులను, సంఘంలో ఉన్నటువంటి సంఘ కాపరులను, సంఘంలో పెద్దలను, సంఘ విధానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దినదినం అభివృద్ధి పరచండి. మాతో జత పని వారిని మీ కృపా సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. అటు వారు చేయించినటువంటి పరిచర్యను మరి నాయన అభివృద్ధి పరిచి మీ కృపా సన్నిధిలో ఎత్తిపట్టమని తండ్రి. మేము వెళ్తుండగా నాయన ప్రతి స్థలంలో నిన్ను మహిమపరిచేటటువంటి విధానంగా మమ్మల్ని మీ పొలంలో కొన్ని పనిముట్లు, సాధనాలుగా మమ్మల్ని వాడుకోమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. సోదరులందరికీ వందనాలు, దేవుని స్తోత్రములు. ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కావాలనుకుంటే ఈ వాక్యాలను మీరు చదవండి, రాసుకోండి, అనేకులకు తెలియజేయండి. ఈ వచ్చినటువంటి వాక్యాలను కూడా కొంతమందికి షేర్ చేసి మీరు కొద్ది వారిని అగ్నిలో నుండి రక్షించినట్లు, అంటే మీరు సందేహపడు వారిని కనికరించి కొందరినైనా అగ్నిలో నుండి రక్షించినట్లు వారి మీద కనికరించి రక్షించే సామర్థ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు ఇటు కార్యముల్లో ముందుకు సాగాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ నాన్న దేవుని స్తోత్రములు. మరోసారి మీ అందరికీ వందనాలు.